మ్యామ్ ఇద్దరు గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ ఐ మీన్ వైఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ హస్బెండ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. సో వీళ్ళిద్దరికి కూడా ఫినాన్షియల్ సిట్యుయేషన్స్‌లో ఐ మీన్ ఈఎంఐస్ బర్డెన్ ఉంటదంటారా? సో అందరూ జనరల్‌గా అనుకునేదేంటంటే, అసలు ఇంట్లో ఒక్కరు గవర్నమెంట్ జాబ్ చేస్తేనే చాలా అబ్బా! వీళ్ళెంత హ్యాపీగా ఉండొచ్చు. వీళ్ళెంత స్టేబుల్‌గా ఉంటుంది. వీళ్ళ ఇన్‌కమ్ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ పెంచుతుంది కదండీ. డీఏలు అవన్నీ బాగా పెంచుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఇంకా అన్‌సర్టెనిటీస్ ఉండవు కదండీ. జాబ్ పోవడము, ఈ టెన్షన్స్, ఈ ప్రెషర్స్ ఇలాంటివేమి ఉండదు. అసలు ఎంత స్టేబుల్‌గా ఉంటుంది వాళ్ళ లైఫ్. అంటే వాళ్ళ ఫైనాన్సెస్ ఎంత బావుంటాయో. నిన్న ఆ క్లయింట్ వచ్చి మాకు దగ్గరకి చెప్పేంత వరకు ఓకే. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అసలు ఫైనాన్సెస్ అనేవి ఈ విధంగా బ్యాడ్‌గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దీస్ ఆర్ ఆల్ రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ అండి. మీకెంత స్టేబుల్ ఇన్‌కమ్ ఉన్నా, మీ డెసిషన్స్ అయితే పర్ఫెక్ట్‌గా లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ మీరు తప్పకుండా ఆ ప్రాబ్లమ్స్‌లోకి అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్‌లోకి వెళ్ళిపోతారు. ఎలాంటి వెల్త్ క్రియేట్ జరగదు. అలానే మన ఫైనాన్షియల్ గోల్స్ కూడా రీచ్ అవ్వలేము. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళిద్దరూ జాబ్ చేస్తూ ఉన్నారు. ఇక గవర్నమెంట్ జాబ్స్ అంటే మీకు తెలుసు కదండీ! షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ అనగానే ఏం చేశారు ఇమ్మీడియేట్‌గా ఒక ఏరియాలో వాళ్ళు ఎప్పుడైతే ట్రాన్స్‌ఫర్ అయ్యారో దగ్గర ఒక డిస్ట్రిక్ట్‌లోని తీసుకున్నారు. ఒక 2 ఇయర్స్ ఉన్నారండి. ఇద్దరికీ ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. ఇద్దరికి. ఇద్దరికి. ఇద్దరికి డిఫరెంట్ అయ్యిందెంత ప్లేసెస్‌లో. అయ్యిందెంత ఉండొచ్చు మ్యామ్? ఒక 80,00,000 పెట్టారండి. ఈజీ అబ్బో! 80,00,000 పెట్టారు. అంటే ఒక స్థలం తీసుకొని కట్టించుకునే ఇల్లనమాట. సో, దానికి 80,00,000కి వాళ్ళు చేసిన పనేంటంటే పర్సనల్ లోన్ పెట్టారు. గోల్డ్ లోన్ పెట్టారు. అంటే 100% లోన్సే. వాళ్ళ దగ్గర ఏమి సేవింగ్స్ ఏమీ లేవు. ఎందుకంటే ఇద్దరు అప్పుడే లైఫ్ స్టార్ట్ చేశారు. ఇద్దరు చిన్న పిల్లలు. ఒక హోమ్ లోన్ తీసేసుకున్నారు 40,00,000. దాంతో పాటు పర్సనల్ లోన్ తీసుకున్నారు. ఇక గోల్డ్ లోన్ అన్నీ కలిపి ఈ విధంగా తీసేసుకున్నారు. ఇప్పుడు ఆయనకి 2, 3 ఇయర్స్ తర్వాత రియలైజేషన్ వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అక్కడికి వేరే ప్లేస్‌కి వెళ్ళిపోయారు. అది రెంట్‌కిస్తే 6,000 వచ్చిందండి. 6,000 అంతే. 80,00,000 6,000 6,000 ఆయనకసలు అర్థం ఇక్కడ ఈఎంఐ ఎంత కడుతున్నారో తెలుసా? 60,000 కడుతున్నారు. అంటే 6,000 రెంటల్ ఇన్‌కమ్ వస్తే ఆయన 60,000 ఇన్‌కమ్ కడుతూ ఉన్నారు. అందులో కూడా మీరు ఉండట్లేదు. వాళ్ళు వేరే చోటకెళ్ళి రెంట్‌కుంటున్నారు. ఇక్కడ 60,000 ఈఎంఐ కడుతున్నారు. అక్కడేమొచ్చి 6,000 రెంట్ వస్తుంది. సో, నౌ హి ఈస్ ఫీలింగ్ దానివల్ల ఏమైందంటే సేవింగ్స్ ఏం చెయ్యట్లేదు ఆయన. సేవింగ్స్ ఎట్లా వస్తాయండి? ఉన్న ఈఎంఐకి ఒక సాలరీ వెళ్ళిపోతే పిల్లలు చదివించడానికి మిగతా ఖర్చులకి ఒక సాలరీ అయిపోతుంది. సో, ఆయనకి పిల్లలు చదివించడానికి లేకపోతే ఏదైనా గోల్డ్ కొనుక్కుందామన్నా, ఇంట్లో ఏదైనా ఒక వెల్త్‌ని క్రియేట్ చేయాలన్నా ఆయన దగ్గర ఇంకేం సర్ప్లస్ ఏమి ఉండట్లేదు. సో, నౌ దేర్ ఈస్ ఎ డైలమా. సో, ఇద్దరు వైఫ్ అండ్ హస్బాండ్ మధ్య ఈ కాన్వర్జేషన్ అన్నమాట. ఈయనేమో అమ్మేద్దామని, ఆ వైఫ్ ఏమో వద్దని. సో, ఆబ్వియస్‌లీ ఎక్కువగా ఎమోషనల్‌గా మనము ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్నీ అందుకనే అంటామండి. ఎమోషనల్ డెసిషన్స్. ప్రాక్టికాలిటీ చాలా దూరంగా ఉంటాం మనం.